హాయ్ అండి, ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లికారాన్ని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 7-8 వరకు మీ కారానికి తగ్గట్లుగా ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు వేసుకుని దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తిరిగి అదే ప్యాన్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకొని కొద్దిగా మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కొద్దిగా ఉప్పు వేసి మగ్గించి తీసుకున్నాను. తిరిగి అదే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడాక 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా వేయించుకున్న వాటిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక్కడ మనకి దొండకాయ ముక్కలు కూడా బాగా మగ్గాయి. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే దొండకాయ ఉల్లికారం రెడీ. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్